గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి. గుడ్ మార్నింగ్. నన్ను చూడలేదు ఎక్కడ కండక్టర్గా చూసినట్టు. కొత్త రఘురామయ్య గారు ఏది మనకు బ్రిడ్జీలు కట్టించిన ఆయన ఈయనే. ఏది జార్లమూడి ఆ బ్రిడ్జీలన్నీ ఎక్కువ బ్రిడ్జీలన్నీ కొత్త రఘురామయ్య గారే. ఎలవర్తి నాయుడు గారు, నందమూరి తారక రామారావు, అక్కినే నాగేశ్వరరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, అన్నాపత్తిన సత్యనారాయణ, చదలవాడ ఉమేష్ చంద్ర, ఆలపాటి ధర్మారావు గారు, దొడ్డపనేని ఇంద్ర గారు తెనాలి, ముప్పలనేని శేషగిరిరావు, కల్లూరు చంద్రమౌళి గారు, నన్నపనేని వెంకటరావు గారు, కోడెల శివప్రసాద్, ఆలపాటి వెంకటరామయ్య. స్మరించుకోవటానికి గత తరాన్ని స్మరించుకోవటానికి ఒక అవకాశం. కొడాల వీరయ్య గారు, కేశం శంకర్రావు గారు ఆయన ఆధ్వర్యంలో. రవీంద్రనాథ్ చౌదరి గారు మున్సిపల్ చైర్మన్గా తెనాలికి మరియు ఎమ్మెల్యేగా 2 సార్లు. రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ గారు, చెరుకూరి రామోజీరావు గారు ఈనాడు. బొమ్మలు చూపిస్తున్నాను అబ్బాయి. ఉందయ్యా, దాని పని అదే. ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు డ్యూటీయా రేపల్ల చావలి రేపల్ల, దాని టైం అదే. నాకున్న టయాన్ని ఈయన గోగినేని రంగనాయకులు గారు తెలుసా బాయ్ మీకు? రంగా గారు అంటారు, ఆచార్య రంగా గారు, గోగినేని వారు. ఈయనకి గిన్నీస్ రికార్డు ఉంది. ఆయనకి గిన్నీస్ రికార్డు ఉంది. ఎక్కువ పార్లమెంటులో ఎక్కువ సార్లు గెలిచిన ఆయనే మన ఏరియాలో. రంగా గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. స్వతంత్ర పార్టీ లేదు. ఈయన శ్రీకాకుళంలో పోయి గెలిచాడు. గౌతులచ్చన్ గారు వాళ్ళంతా ఆ టైం. ప్రస్తుతం జేఎంజే కాలేజీలో ఉన్నాం. మీరు ఇన్స్టాగ్రామ్లో కనపడతారు. చేస్తాను. ఊరిని చెబుతాను. ఊరిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాలే మీడియాలో. అది పెద్దవాళ్ళందరినీ గోగినేని రంగా నాయకులు గారు అనేది అందరికీ తెలియదు కదా. ఆ ఫోటో గురించి చెప్పాను. శ్రీకాకుళంలో గెలిచారని. శ్రీకాకుళం ఆ రోజుల్లోనే గౌతులచ్చన్ గారు రాజగోపాల్ నాయుడు గారు రాజీనామా చేసి ఎక్కడ ఓడిపోయాడని పార్లమెంట్ లో ఆయన సీనియర్. ఆయన ఫోటో పెట్టలే మరి. ఎవరిది? పెట్టారు చూపించాను. గౌతులచ్చన్ గారు స్వతంత్ర పార్టీ. ఓకే, అందరికి ధన్యవాదాలతో ఇప్పుడు మనం చూసేది జేఎంజే కాలేజీ. చిన్న వివరాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కమ్మవారు సమాజంలో ఒక భాగం. ఎడ్లపాటి వెంకటరావు గారు, జేఎంజే కాలేజీలో జరుగుతున్న కాకతీయ సేవా సమితి తెనాలి కార్తీక మాసం. చిన్న ప్రయత్నం చేస్తున్నాను. జేఎంజే కాలేజీలో కాకతీయ సేవా సమితి తెనాలి వారి కమ్మవారి కార్తీక వన సమాధాన మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్ల గురించి చూపిస్తున్నాను.
ప్రచారంలో. నా పని నాకుంది. చూశారు అబ్బాయి, నన్ను కండక్టర్గా చూశారుగా. నా పని నాకుందలే, నాకున్న టయాన్ని ఉపయోగిస్తాను. ఇప్పుడు మనం చూసేది జేఎంజే కాలేజీ. కాకతీయ సేవా సమితి తెనాలి అమ్మవారి కార్తీక వన సమారాధన మహోత్సవాలు సంబంధించి అరేంజ్మెంట్లు చేస్తున్నారు. ఉదయం సమయం 8:23 సమయం. అందరూ ధన్యవాదాలతో పెద్దలు వారు చేసిన కృషి ఫలితంగానే మనకి ఫలితాలను పొందగలుగుతున్నాం. రాజకీయ నాయకులు ఉద్దండులు వారి యొక్క కృషి ఫలితం మనం ఫలితాలను పొందగలుగుతున్నాం. సమిష్టిగా విజయాలని కొనసాగించగలుగుతారు. ధన్యవాదాలతో తెనాలి జేఎంజే కాలేజీ. ఇది మొదటిసారి నేను చూడటం. ప్రస్తుతం టిఫిన్ కార్యక్రమాలు కొనసాగుతున్నట్టున్నాయి. లోపలంతా చూపించేసాలే, లోపలంతా చూపించాను. మీడియా ఉంది కదా, అది పరుచూరి 3587 ఇన్స్టాలో వచ్చింది. చెబుతారండి. పరుచూరి సుధాకర్రావు, పరుచూరి సుధాకర్రావు. ఎప్పుడు చూడలేదుగా నన్ను మీడియాలో, ఎప్పుడు చూడలేదుగా. ఓకే. పరుచూరి సుధాకర్రావు, పరుచూరి సుధాకర్రావు. రైట్. తెనాలి జేఎంజే కాలేజీలో కొనసాగుతున్న కార్తీక కమ్మ సమారాధన సంబంధించిన ఏర్పాట్లు. ఓకే. అందరినీ భాగస్వామ్యం చేస్తూ అబ్బాయి నాకున్న టయాన్ని ఉపయోగిస్తున్నాను. డ్యూటీ ఉంది, చూశారుగా కండక్టర్గా. నలుగురిలో మనం భాగం, అంతేగా మన పని మనం చేసుకోవాలి. జరుగుతున్న ఏర్పాట్లను చూస్తున్నాం. వంట దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చూడగలుగుతున్నాం. పచ్చిమిరకాయలకు వచ్చే వాళ్ళకి ధన్యవాదాలు. ధన్యవాదాలుగా పచ్చిమిరకాయలకి. జేఎంజే కాలేజ్ ఏరియా కమ్మ సమారాధన సంబంధించిన కార్యక్రమాలని చూడగలిగాము. అందరికీ ధన్యవాదాలతో మీ సుధాకర్ పరుచూరి. అందరూ మనం సమాజంలో ఒక భాగమేను. అందరూ సమిష్టిగా ముందుకెళ్తేనే మన తెలుగువారు ఉన్నత శిఖరాలకు ఎదగలుగుతారని నా ఆశావాదం. ఇది కేవలం కమ్మ కులం, కమ్మ వారిదైనా కూడా అందరూ కమ్మ కులం అనేది సమాజంలో ఒక భాగం. అందరికీ ధన్యవాదాలతో తెలుగు జాతి ఉన్నత శిఖరాలకు, మరింత ఉన్నత శిఖరాలకి ఎదిగే విధంగా మార్చుకోవాలని ఆశిస్తున్నాను. మీ పరుచూరి సుధాకర్రావు, జేఎంజే కాలేజీ నుంచి నా ప్రయత్నాన్ని
జేఎంజే కాలేజీ మొదటిసారి చూడటం లోపలికి వచ్చి. పరుచూరి సుధాకర్రావు మిమ్మల్ని చూపించేది. పరుచూరి సుధాకర్రావు. అందరికీ ధన్యవాదాలతో తెనాల నుంచి, ఆంధ్రప్రదేశ్ తెనాల నుంచి. టిఫినాగా మీరు ధన్యవాదాలు వడ్డించే వాళ్ళందరికీ. అంతేగా అందరికీ ధన్యవాదాలు. నేను సుధాకర్ పరుచూరి మీడియాలో చూశారు నన్ను ఎప్పుడన్నా? ఎక్కడ చూశారు? బస్ కండక్టర్గా. అందరికీ ధన్యవాదాలతో ఉన్నట్టే. అనిక డ్యూటీ ఉంది, ప్రచారంగా వచ్చాను. నా ప్రయత్నం నాది. ధన్యవాదాలతో. జేఎంజే కాలేజీ నుంచి, ఆంధ్రప్రదేశ్ తెనాలి.